అనగనగా సీతాపట్నం అనే ఊరిలో రామయ్య కుటుంబం ఉండేది. రామయ్యకు భార్య లక్ష్మి, కూతురు రాధ ఉండేవారు. రామయ్య ఆ ఊరిలో బాగా డబ్బున్న వ్యక్తి, అలానే మంచివాడు కూడాను. ఒకరోజు రామయ్య భార్య లక్ష్మితో ఇలా అంటున్నాడు. లక్ష్మి, ఎవరైనా వచ్చారా మన ఇంటికి? ఎవరో వంటవాడంట, అదేదో ఊరు నుండి వచ్చాడంట. ఏదైనా పనుంటే చూడండమ్మా అని అంటున్నాడు. పెద్ద వయసేం కాదు, ఒక యువకుల్లా ఉన్నాడు. వంటవాడా? మన ఇంటి వంట మనిషి కొన్నాళ్ళుగా సరిగ్గా రావటం లేదుగా. ఇతని పద్ధతి బాగుంటే ఇతని వంటవాడిగా నియమించుకుందాం. ఇక లక్ష్మి అతన్ని పిలవగా ఆ యువకుడు లోపలికొచ్చాడు. రామయ్యకు నమస్కరిస్తూ, నమస్తే అయ్యా, నా పేరు శంకరం. మా ఊర్లో పెద్దలు మాట్లాడుకుంటుంటే విన్నానయ్యా, మీ ఇంట్లో వంట మనిషి అవసరమని. అందుకే మీ ఊరు వచ్చాను. సరే, ఏం తెలుసు నీకు వంట గురించి? మాదైతే చిన్న కుటుంబం కాదు, నీకు తెలిసిందేగా. ఈ ఊర్లో పెద్ద కుటుంబం అంటే మాదే. కొన్నిసార్లు చాలా మంది భోజనానికి వస్తారు. అలాంటి సమయంలో అందరికీ వండి పెట్టాలి, అది కూడా రుచికరంగా. ఎక్కువ సాంప్రదాయ వంటలు అయ్యుండాలి. నాకు సాంప్రదాయ వంటలే బాగా వస్తాయ్యా, అవే నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. బియ్యం మెతుకు కూడా చూసి చెప్పగలను. నీ పని ఎలా ఉంటుందో నాకు తెలియాలిగా. ముందేదైనా వంట చేసి దాన్ని పెట్టు. తినే రుచి ఎలా ఉంటుందో చూసి నేను పనిలో పెట్టుకోవాలా వద్దా అని అప్పుడు ఆలోచిస్తాను. రామయ్య భార్య లక్ష్మి వచ్చి శంకరానికి వంటగదిని చూపిస్తుంది. బాబూ, నిన్ను చూస్తే చిన్నవాడిలాగా ఉన్నావు. నువ్వు వంటలు చేస్తావా? మా అవ్వ చెప్పినట్టు వంట తెలిసినోడే నిజమైన మనిషి. ఆహారం రుచిగా బావుంటేనే మనుషులు బావుంటారమ్మా. చిన్నవాడివైనా చాలా బాగా చెప్పావు. చూద్దాం వంట ఎలా ఉంటుందో. వంట చేస్తావు కదా? ఇక శంకరం వంట మొదలు పెడతాడు. వాసనకు అందరికీ నోరూరుతుంది. వంట పూర్తి చేసి ఆ వంటలను వడ్డిస్తాడు. మధ్యాహ్నం భోజనం తర్వాత, ఇంత రుచిగా భోజనం చేసి ఎన్ని రోజులైందో. ఈ కూరలో పసుపు వాసన లేదు గాని చాలా చక్కగా ఉంది. ఏం చిట్కాతో చేశావు? పసుపు అయిపోయిందయ్యా, దానికి బదులుగా పచ్చిమిరపకాయ పేస్ట్ చేశాను. ఇది కూడా పసుపు మాదిరిగానే రంగిచ్చుద్ది. అంతేకాదయ్యా, సహజమైన వాసన కూడా వచ్చుద్ది. అబ్బో, తెలివైన వంటవాడివే. ఏదో అనుకున్నాను నీ గురించి, కానీ వంట మాత్రం చాలా బాగుంది. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వే మా కొత్త వంటవాడివి. ఏమండి, ఈ శంకరం పనిలో చేరినప్పటి నుండి మా పెరట చెట్లు బాగా పెరిగిపోతున్నాయి. కేవలం వంట మాత్రమే కాకుండా చెట్లకి రోజు నీరు పోసే పని కూడా పెట్టుకున్నాడు. అది మనకు మంచిదేగా. మంచి పనివాడు దొరకటానికి కూడా ఒక అదృష్టం ఉండాలి. నేను పనుల్లో ఉండటం వల్ల అసలు నాకు ఖాళీనే ఉండదు. కానీ ఈ శంకరం వల్ల నాకు పని సులభం అవుతుంది. రోజు ఉదయం శంకరం లేచి ఇంటి ముందు శుభ్రం చేస్తున్నాడు. ఊరి పిల్లలు ఇంటి ముందు చెత్త పడేసిపోతే వెంటనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తున్నాడు. దానికి ఒక బాధ్యత గల పనివాళ్లా మెసులుకుంటున్నాడనమాట. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు, ఏవండి, నేనొకటి గమనించాను. ఏంటది? ఈరోజు శంకరం ఒక చిన్న పిల్లకి చదువు చెప్పడం చూసా. అయితే మన శంకరానికి చదువు కూడా వచ్చా? ఆ రాత్రి శంకరంతో రామయ్య, శంకర, నువ్వు ఏ ఊరివాడివి? నువ్వు చదువుకున్నావా? ఈ వంటవాడి వేషం వెనక నిజమేంటో చెప్తావా? నీ గురించి తెలుసుకోవాలి. అయ్యా, నిజం చెప్పాలంటే నేను చదువుకున్నానయ్యా. మా నాన్నగారు స్కూల్ మాస్టారు. నాకు చిన్నప్పటి నుంచి వంట మీద మక్కువ ఎక్కువ. మా ఊళ్ళో పేదవాళ్ళకి తిండి పెట్టాలని చిన్న వయసులోనే నిర్ణయించుకున్నానయ్యా. కానీ మా ఊళ్ళో కులపేదం బాగా ఉండేది. వంట వాళ్ళని అగౌరవంగా చూసేవాళ్ళు. అయినా సరే ఎందుకు నువ్వు ఈ పన్నించుకున్నావు? భోజనం అన్నది సమానంగా అందరికీ కావాలి గదయ్యా. పేద ధనిక తేడా లేకుండా మంచి అన్నం తినిపించాలన్నదే నా లక్ష్యం. నీలో ఎంతో మంచి ఆలోచన ఉంది కదా శంకర. నీ వంట, నీ తత్వం రెండూ గొప్పవే. ఇక్కడి నుంచి నువ్వు వంటవాడివే కాదు, మా ఇంట్లో శ్రేయోభిలాషివి కూడా. ఇక శంకరం ఇప్పుడు కేవలం వంటవాడిగా కాకుండా ఇంట్లో చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం చెప్పేవాడిగా మారాడు. చిన్నపిల్లలకు అక్షరాలు నేర్పడం మొదలుపెట్టాడు. ఇంటి పని వారికి ఆదరణ కల్పించాడు. శంకరం, ఈ మధ్య మా మనవళ్ళు కూడా చెప్పకుండానే పాఠాలు చదవడం మొదలెట్టారు. నువ్వే వాళ్ళ నిజమైన గురువులా ఉన్నావు. నువ్వే వాళ్ళల్లో స్ఫూర్తి కలిగేలా చేశావు. అవును లక్ష్మి, ఇంత తెలివైన వాణ్ణి ఎంత పొగిన్నా తక్కువే. ఇక ఆ రోజే రామయ్య ఊరి పెద్దలను పిలిచి
శంకరాన్ని ప్రశంసిస్తారు. ఈ రోజు నుంచి శంకరాన్ని మన గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నియమిస్తున్నాం. సాయంకాలాల్లో పిల్లలకు పాఠాలు చెప్పాలి. ఉదయం వంట, సాయంత్రం విద్య. ఇదే శంకరం పని. నాకు గొప్ప గౌరవం అవసరం లేదయ్యా. ఈ అవకాశం ఇచ్చారు, అంతే చాలు. అన్నం పెట్టడం, అక్షరం నేర్పడం ఒకటే అనిపిస్తుందయ్యా. అలా ఒకరోజు దేవి అనే మహిళ రామయ్యతో ఇలా అంటుంది. ఈ మధ్యన నా కొడుకు పాఠశాలలో శంకరం చెప్పిన పాఠాలు చెబుతున్నాడు. అంతకుముందేమో బడొద్దంటూ ఏడ్చినవాడు ఇప్పుడు రోజు ఉదయాన్నే లేచి బడికి సిద్ధమవుతున్నాడు. నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అన్నట్టు ఊరి పిల్లలంతా సాయంత్రం మన ఇంటి దగ్గరకు చేరిపోతున్నారు. శంకరం వాళ్ళను ఆడిస్తూ నేర్పిస్తూ పాఠాలు చెబుతున్నాడు. అవును, వంటతో మొదలైన దారి ఇప్పుడు విద్యాకాంతి వైపు నడుస్తోంది. మన వంటవాడి ఆలోచన ఊరికి మార్గం చూపిస్తుంది. ఊరిలో ఒక సమావేశం ఏర్పాటవుతుంది. ఊరి పెద్దలు, రైతులు, మహిళలు అందరూ హాజరవుతారు. గ్రామ పెద్ద బుచ్చిరెడ్డి. ఈ ఊర్లో చీకటి లోకాల్లో మిగిలిన విద్య అనే వెలుగు శంకరం వల్లే వెలుగుతోంది. మనం ఇప్పటి వరకు వంటవాణ్ణి ఓ పనివాడిగా చూశాం. కానీ ఈ శంకరం ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలవాడు. మా పిల్లల్ని ఎవరూ పట్టించుకునేవారే కాదు. మేం పొలం నుండి రాగానే అలసిపోయి పడుకుంటాం. కాని శంకరం వారిని చదవమని బలవంతం చేయలేదు. పైగా ప్రేమగా ఆకర్షించాడు. మా కూతులు కూడా శంకరం దగ్గరే చదవటం మొదలెట్టారు. ఈ ఊళ్ళో మగ పిల్లలతో పాటు అమ్మాయిలు చదువుకోవటం మొదలైందంటే అది శంకరం గారి వల్లే. మన ఊళ్ళో కరువు కాలంలో ఆకలితో అలమటించిన వాళ్ళున్నారు. చిన్నపిల్లలకి తిండి లేక బాధపడుతున్నారు. దీనికి పరిష్కారం ఒక ఉచిత భోజన కేంద్రం ఏర్పాటు చేయటం. ఏమంటారు? ఇలా అడిగినందుకు తప్పుగా తీసుకోబాకండి. బావుంది శంకర, నువ్వు చెప్పినట్టే ఏర్పాటు చేద్దాం. చిన్న చిన్న విషయాల నుంచి మార్పు మొదలవ్వాలి. ఆహారాన్ని వృధా చేయకుండా పేదలకు పంపే పథకాన్ని ప్రారంభిద్దాం. నిజమే. ప్రతి ఇంట్లో మిగిలిన అన్నాన్ని గిన్నెలో వేసి శంకరంతో కేంద్రానికి పంపితే ఒక్కరైనా ఆకలితో నిద్రపోవాల్సిన అవసరం ఉండదు. అలా వారాలు గడుస్తూ ఊరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఊరంతా శుభ్రంగా ఉంది. పిల్లలు చదువుతున్నారు. పేదవాళ్ళకి ఉచిత భోజనం. ఈ శంకరం నిజంగా మన ఊరికి వరమయ్యాడండి. నాకు చాలా బాధగా ఉంది లక్ష్మి. నాకెంత వయసు వచ్చింది, ఇంత అనుభవం వచ్చింది, కానీ శంకరానికి వచ్చిన ఆలోచన నాకెందుకు రాలేదని బాధగా ఉంది. ఒక జాతర రోజు వేదికపై శంకరం పిలువబడతాడు. వందలాది మంది హాజరవుతారు. శంకరాన్ని చూసి అందరూ గర్వంగా చూస్తారు. శంకరం వేదికపై మాట్లాడుతూ, నా మార్గం వంటతో మొదలైంది. నేనొక వంటవాణ్ణి. వంట అనేది ఒకరి కడుపు నింపటం మాత్రమే కాదు, జీవితంలో సరైన మార్గంలో నడిచేలా చేయటం. అలా జరగాలంటే చదువు మాత్రమే మార్గం. వంట చేస్తూ పిల్లలకి అక్షరాలు నేర్పటం, పెద్దలకి ఆరోగ్యం గురించి చెప్పటం, పేదవాళ్ళకి అన్నం పెట్టటం, ఇవే నా ధ్యేయం. అంతటితో కాక శంకరం పక్క ఊరుకు ఆదర్శమవుతాడు. పల్లె అభివృద్ధి కోసం అతడి పద్ధతులు ప్రభుత్వం వరకు చేరుతాయి. అతని పేరు శంకరం. ఒక మంచి వంటవాడే కాదు, గొప్ప విద్య అందించే మాస్టర్ కూడాను అని అందరూ అనుకునేవారు. ఈ కథలోని నీతేంటంటే వినయం, క్రమశిక్షణ, సేవాభావం అనేవి నిజమైన విద్య. పాఠశాలలు చదువు చెబుతాయే కాని జీవితంలో ఎలా ఉండాలనేది నేర్పేది మాత్రం శంకరం లాంటివారే. తెలివంటే కేవలం చదువు కాదు, సేవ చేసే తత్వం కలిగి ఉండాలి. నిజమైన తెలివి మనిషి మనసులో ఉండాలి, పుస్తకాల్లో కాదు. ఒక పల్లెటూరిలో ఉదయం. తూర్పున ఉదయించిన సూర్యుడు ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. రామయ్య తన ఇంటి ముందు కూర్చొని దీర్ఘంగా పుస్తకం చదువుతున్నాడు. రామయ్య భార్య లక్ష్మి మజ్జిగ గ్లాసు రామయ్య చేతికి అందిస్తూ, రామయ్య గారు, ఇంకా ఇంత తెల్లవారక ముందే చదువులో మునిగిపోతారా? మీ వయసుకి ఇంత ఆసక్తి ఉండడం చూశాక నాకు కూడా చదవాలన్న కోరిక కలుగుతుంది. చదువు వయసు చూస్తుందా లక్ష్మి? బుద్ధి పెరిగేది చదువుతోనే. మనకెప్పుడు నేర్చుకోవాలని తపనుంటే అప్పుడే మొదలు పెట్టచ్చు, తప్పే ఉంది. ఇంతలో బాలరాజు ఘనంగా ఊరిలోకి ప్రవేశిస్తాడు. కొత్తగా ₹1,00,00,000 విలువగల పంట విక్రయించిన పంటదారుడు. గ్రామస్తులందరూ కూడా అతన్ని మెచ్చుకుంటారు. అందరూ చూస్తున్నారా? ఈ ఊళ్ళో నాకన్నా ధనవంతుడు ఎవడైనా ఉన్నాడా? నాకున్నంత ధనము, డబ్బు ఎవరి దగ్గరైనా ఉందా? చెప్పండి.
బాలరాజు, నీ కృషిని ఎవ్వరూ ఆపలేరు. కాని ఒక్క మాట చెప్తాను. ధనం ఉన్నవాడు గొప్పవాడు కాదు, వినయంతో ఉండేవాడే నిజంగా గొప్పవాడు. అది గుర్తుపెట్టుకో. అలా గుర్తుపెట్టుకున్నప్పుడే నీ అడుగుల విజయం వైపు వెళ్తూ ఉంటాయి. ఆహా, మీరెప్పుడూ గుణగణాలే మాట్లాడతారు, కానీ ఈ కాలంలో ధనం లేకపోతే ఎవ్వరు లెక్క చేయరు. బాలరాజా, నీ గొప్పతనం నీ గర్వంలో కాదు, నీ మంచితనంలో ఉంది. అది మర్చిపోకు. ఇంతలో దేవి వస్తుంది, బాలరాజు భార్య. రామయ్య గారికి నమస్కారం. మీరు చెప్పే మాటలు విని నేను చాలా నేర్చుకున్నాను. మా ఆయన కూడా మీ మాటలు విని మంచి మార్గంలో నడవాలని నా ఆశ. అమ్మా, నీలాంటి వాళ్ళే ఇంటిని నిలబెడతారు. కానీ నీ భర్త చిన్న గర్వం వదిలితే మహానుభావుడవుతాడు. ఇంతలో గ్రామానికి రఘు అనే ఒక వ్యక్తి వస్తాడు. ఇక్కడ రామయ్య గారెవరు? నేనే రామయ్య. ఏంటి రఘు విషయం? మీరింతకు ముందు ఒక పల్లెను రక్షించారు కదా, మీరు కాపాడిన గొప్పతనానికి గాను ప్రభుత్వం వాళ్ళు అభిమాన సభ పెట్టారు. మీరు వెళ్ళి పురస్కారం తీసుకోవాలట. అయినా దీనికి పురస్కారం ఏంటి? ఈ రామయ్య ఎప్పుడూ మౌనంగా ఉండే ఒక ముసలివాడు. ఈ ముసలాడికి పురస్కారమా? ఈయన చేసిందేమి గొప్ప పనేం కాదు. నేనైతే రోజు 10 మందికి విందు పెడతాను. అక్కడే ఉన్న ఊరి పెద్ద రఘురామయ్య. బాలరాజు, నీ దానంలో గర్వం ఉంది, కానీ రామయ్య గారి సహాయంలో మంచి గుణం ఉంది. దానికి తోడు అతను మంచి మనసుతో పనిచేశాడు. అందుకే ఆయన మానవతా దేవుడయ్యాడు. గర్వం మనలో ఉండకూడదు బాలరాజు. గర్వంతో మనం గొప్పవాళ్లమవుతాం అనుకుంటాం, కానీ లోపల మనల్ని మనం కోల్పోతాం. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ సంవత్సరం వర్షాలు బాగా పడడం వల్ల బాలరాజు పొలం మునిగిపోతుంది. ఒకరోజు బాలరాజు రామయ్య దగ్గరికి వెళ్లి, నన్ను క్షమించండి అయ్యా. ఏమైంది బాలరాజు, అంత దిగాలుగా ఉన్నావు? నేను మోసపోయానయ్యా. అప్పట్లో నాకు ఎక్కువ డబ్బుండటం వల్ల నా అమాయకత్వాన్ని చూసి కొంతమంది లోతట్టు ప్రాంతంలో ఉన్న భూమిని నువ్వే కొను బాలరాజు, ఆ భూమిని కొంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు, ఊళ్ళో అందరూ నీ పేరు గొప్పగా చెప్పుకుంటారనేవాళ్ళు. అలా అనగానే నాకున్న మంచి భూమిని అమ్మేసి లోతట్టు ప్రాంతంలో ఉన్న భూమిని కొనుక్కున్నాను. ఇప్పుడు వర్షాలు పడ్డం వల్ల నా భూమి మొత్తం నీటితో నిండిపోయింది. వేసిన పంటంతా మునిగిపోయింది. ఇప్పుడు నష్టాల పాలయ్యాను. అది నువ్వు కావాలని చేయలేదు కదా బాలరాజు. నువ్వేమీ బాధపడకు. కొంచెం ఓపిగ్గా ఆలోచించు. సరైన నిర్ణయం తీసుకో. రామయ్య గారు, నాకిప్పుడు అర్థమైంది. ధనము ఆస్తులు ఉండొచ్చు, కానీ గర్వం వదలకపోతే మనుషుల మనస్సుల్లో మనం చోటు దక్కించుకోలేం. అలాగే మా ఆవిడ చాలాసార్లు చెప్పేది, కొంచెం నిదానంగా ఆలోచించండి, ఓపిగ్గా వేచి చూడండి అని చిలక్కి చెప్పినట్టు చెప్తూనే ఉంది. కానీ నేను వింటేగా. ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు రామయ్య గారు. బాలరాజు, నువ్విలా మాట్లాడడం సంతోషంగా ఉంది. ఇది నాకు చాలు. నీలో జరిగిన మార్పు నువ్వు గమనించావు. మానవత్వమే గొప్పది, కానీ గర్వం కాదు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. పంట నాశనమైందని కాదు, మా ఆయన మారాడు అని. ఈ రోజు నాకు నిజమైన పండుగ రోజు. నా భర్త మారిన రోజుది. ఇప్పుడేం చేయాలో చెప్పండి రాఘవయ్య గారు. నీ పొలంలో లోతట్టు ప్రాంతం ఉంది కదా, ఓ పంచే. నీ పొలంలో చెరుకు పంట వేయి. చెరుకు పంట వేయటం వల్ల ఎన్ని నీళ్లు పొలంలో చేరినా పంట నాశనమవ్వదు. అలాగే చెరుకు పంట ఊళ్ళో ఎవ్వరూ వేసే అవకాశం లేదు. కాబట్టి లాభాలు మొత్తం నీకే వస్తాయి. చాలా మంచి సలహా ఇచ్చారు రామయ్య గారు. ఒక విషయం చెప్తాను విను బాలరాజు. మనం చేసే ప్రతి పనిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి మన జీవితంలో చెడు ఎదురయ్యేటప్పుడు డీలా పడిపోకూడదు. మనకు జరిగిన దాంట్లో మనం ఏం తప్పు చేశామో ఆ తర్వాత అదే తప్పు జరగకుండా చూసుకోవాలి. ఇదే కదా మనకు జీవితం నేర్పించేది. అలా కొన్ని రోజుల తర్వాత రామయ్య చెప్పినట్టు బాలరాజు పొలంలో చెరుకు పంట వేస్తాడు. అనుకున్నట్టుగానే మంచి లాభాలు అందిస్తాడు. బాలరాజు తన ఆస్తిలో కొంత భాగం గ్రామానికి దానం చేస్తాడు. పాఠశాల, దవాఖానా నిర్మాణం చేపడతాడు. అందరూ బాలరాజుని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తారు. ఇప్పుడే నిజంగా నీవు రాజువయ్యావు బాలరాజు. వినయమే నన్ను మార్చింది. ఇప్పుడు నేను గర్వం లేని జీవితంతో బతుకుతున్నాను. ఊరి పెద్ద రాఘవయ్య, గర్వం లేని జీవితం అదే నిజమైన జీవితం. రామయ్య ఇంటి వద్ద ఉదయం సమయం బాలరాజు నడుచుకుంటూ వస్తూ,
రామయ్య గారు, మిమ్మల్ని కలవకుండా నాకు రోజు మొదలయ్యేలా లేదు. మీ మాటలే నాకు మార్గదర్శకాలయ్యాయి. హహ, నీ మాటలు వింటుంటే గర్వం లేకపోయినా గర్వంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఊరి పెద్దరికం తీసుకునే నాయకుడివయ్యావు. మా ఇంట్లో ఇప్పుడు ప్రశాంతతే గాని గొడవే లేదు. నా భర్త మారిన దగ్గర నుండి పిల్లలకు మంచి తండ్రి కూడా అయ్యాడు. నిన్ను చూసి ఊరిలో అందరూ కూడా మారిపోతున్నారు బాలరాజు. మీ జీవిత కథను అందరూ వినాలని అనుకుంటున్నారు కూడా. బాలరాజు గ్రామంలో హై స్కూల్ నిర్మించిన సందర్భం సభ ఏర్పాటు చేశారు. నేనీరోజు ఎదిగిన వాణ్ణైతే దానికి కారణం డబ్బు కాదు. రామయ్య గారు నాకు చెప్పిన వినయం, మానవతా మార్గం చూపించారు. దీనికంతటికీ కారణం రామయ్య గారే. ఆ సభకు పొరుగు గ్రామాల నుండి అతిథులు, ఇతర రైతులు కూడా హాజరయ్యారు. వాళ్లకు బాలరాజు ఆదర్శంగా కనిపించాడు. బాలరాజు, మా ఊరికి నీలాంటి కొడుకు పుట్టినందుకు మా దీవెనలు నీతో ఉంటాయి బాబు. కొన్ని రోజులు గడిచాయి. ఇప్పుడే కొత్త సమస్య వచ్చింది. గ్రామంలో కరువు రావడం వల్ల పంటలు పండకపోవడం ప్రజలు భయపడుతున్నారు. బాలరాజు గారు, మేము పంటలు వేసాం గాని వర్షం లేదు. ఈసారి బతికేదట్టా? నేను ఒంటరిగా ధనం కూడగట్టుకున్నాను గాని ఇప్పుడు నా ధనం ఊరంతా సేవ కోసమే. నేను సంపాదించిన ధనంలో సగం ఊరి కోసం ఇస్తాను. పేద ప్రజల కోసమే పెట్టాలనుకుంటున్నాను. బాలరాజు తన పొలం పక్కనే చెరువు తవ్వించి అందరికీ ఉచితంగా నీరు పంపిణీ చేయడం ప్రారంభించాడు. రైతులు మళ్లీ ఆశతో తమ తమ పొలాలలోకి పనికి దిగుతారు. ఇదే నిజమైన నాయకత్వం. తన కోసమే కాదు, సమాజం కోసం జీవించటం. నువ్వు నన్ను మించినవాడివయ్యో బాలరాజు. ఇది మీ ఆశీర్వాదంతోనే జరుగుతుంది రామయ్య గారు. నేను మీరు చెప్పిన దారిలో నడవటమే ఇప్పుడు చేస్తున్న పని. గర్వం లేని జీవితం ఎంతో ఆనందంగా ఉంది. బాలరాజు చేసిన మంచి పని వల్ల ఇప్పుడు ఊర్లో పిల్లలు పాఠశాలకు వెళ్లడం, యువత వ్యవసాయ శిక్షణ తీసుకోవడం మొదలవుతుంది. మొత్తానికి ఊరు మొత్తం మారిపోతుంది. ఇప్పుడు ఈ ఊరు ఎంతో మారిపోయింది. ఇది చూసి నాకు ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. మనం కేవలం ఊరి ప్రజలమే కాదు, కలిసికట్టుగా ఉన్న కుటుంబం. ఆ గ్రామం జిల్లాలలో మోడల్ విలేజ్ అవ్వడం, ప్రభుత్వ అధికారుల సందర్శన మొదలవుతుంది. మీరేనా బాలరాజు గారు? మీ ఊరిని మేము మోడల్ విలేజ్గా గుర్తించాం. మీరు చేస్తున్న సేవను చూసి మేము ఆశ్చర్యపోయాం. ఇది నా విజయమేమీ కాదు, మా ఊరి విజయం. మా బిడ్డలది, మా పెద్దలది, ముఖ్యంగా రామయ్య గారి మాటల ఫలితం. నిజంగా ఇది గర్వించదగ్గ విషయం. కానీ మనం గర్వంగా ఉండకూడదు. వినయంతో ఉండేలా మనం చూసుకోవాలి. బాలరాజు ఇప్పుడు నైతిక విలువలతో జీవించే ఒక ఆదర్శ యువకుడు. అతడి జీవిత మార్పు చూసి గ్రామస్తులే కాదు, చుట్టుపక్కల ఊర్లు కూడా ప్రభావితమయ్యాయి. రామయ్య గారి ఉపదేశం, ఆయన గమనించిన జీవన దృక్పథం బాలరాజు జీవితాన్ని మార్చి ఊరిని వెలుగుల ఊరుగా మార్చింది. ఈ కథలోని నీతేంటంటే, గర్వం కలిగినవాడు ధనవంతుడవ్వచ్చేమో కాని గర్వం లేనివాడు ఆదర్శవంతుడవుతాడు. వినయం, సేవా దృక్పథం ఉంటే జీవితం వెలుగులతో నిండుతుంది.